పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ టీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. తాను మాత్రం పార్టీకి రాజీనామా చేయబోనని ఆయన ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఏం చేశానో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఆయన నిజామాబాద్ లో టీఆర్ఎస్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ఆయన మంగళవారం నాడు మీడియాకు విడుదల చేశారు. తాను పార్టీ వదిలి వెళ్తే తనపై చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్టుగానే తేలుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిత్వం అందరికీ తెలుసునని, స్వతంత్రంగా ఎదిగిన తన ఇద్దరు కొడుకులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. తన కొడుకుల నిర్ణయాల విషయంలో తానేమీ చేయలేనని ఆయన చెప్పారు. మనసులో ఏదో పెట్టుకుని తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు చేసిన ఆరోపణలు తనకు బాధ కలిగించినట్టు ఆయన చెప్పారు. నా కొడుకు అరవింద్ బీజేపీలో చేరుతాడని కేసీఆర్ కు ముందే చెప్పినట్టు ఆ లేఖలో డిఎస్ చెప్పాడు. తాను పార్టీలో ఉండడం ఎంపీ కవితకు, జిల్లా పార్టీ నేతలకు ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన అనుచరులను బీజేపీలో చేరాలని తాను ఏనాడు చెప్పలేదని, టీఆర్ఎస్ సర్కార్ తనపై కక్ష కట్టిందని డిఎస్ ఆరోపించారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.